అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మిత్రపక్షాలతో నలిగిపోయేది భారతీయ జనతా పార్టీ. చంద్రబాబు పెట్టే ఒత్తిళ్ళు, శివసేన పెట్టే ఒత్తిళ్ళు, ఆ, ఎవరు బీజూ జనతాదళ్ పెట్టే ఒత్తిళ్ళు, ఇట్లాంటి ఒత్తిళ్ల మధ్యన విలవిల్లాడిపోయేవాడు. చివరికి అట్లాగే ఆ ఒత్తిళ్లలో ఒక ఒత్తిడికి లొంగలేదు కాబట్టినే ప్రభుత్వమే కూలిపోయింది 13 నెలల్లో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు ఉన్న చంద్రబాబు పెట్టిన ఇబ్బందులతో వాళ్ళ మధ్య నలిగినటువంటి అట్లాంటిది మోడీ వచ్చిన తర్వాత ఏనాడు డామినేషన్ రోల్లో తప్పించి డౌన్ రోల్లో లేదు భారతీయ జనతా పార్టీ. 2014లో సర్దుకునే మనస్తత్వంతో వెళ్ళింది. 2019కి వచ్చేటప్పటికి శాసించే స్థితికి వెళ్ళింది. బట్ 2024లో కొట్టిన దెబ్బ మళ్ళీ సంకీర్ణ ధర్మం పాటించడం ప్రారంభించింది. నితీష్ కుమార్కి ఇచ్చిన గౌరవం అందులో స్పష్టం, చంద్రబాబుకి ఇస్తున్న గౌరవం అందులో స్పష్టం. ఇక్కడ ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు గెలవలేము అన్నది ఈ 2 చోట్ల కనబడింది. అందుకని ఇప్పుడు నమో అంటే నామో, మా నాన్న పేరు నాయుడు, అట్లాగే మోడీ కాబట్టి నామో అని లోకేష్ చెప్పుకున్న, నిమో నితీష్ ప్లస్ మోడీ జోడీ అంటూ చెప్పుకున్న బీహార్లో అదే కారణం. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఆ నినాదానికి ఓకే చెప్పింది. అంటే తద్వారా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని శాంతం పక్కకు పంపించాలంటే, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలను పక్కనకి పంపించాలంటే అక్కడ తాము గట్టిగా ఉండాలి, త్యాగం చెయ్యాలి, తప్పదు అని నిర్ధారించుకున్నట్టుంది. మారింది.